హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పులిహోర అండి. రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దామండి. ముందుగా ఒక మామిడికాయ తీసేసుకొని పైనంతా పొట్టు తీసేసి గ్రేటర్ తీసేసుకొని ఇలా తురిమేసుకోండి. ఇప్పుడు అన్నం ఉడికించేసుకొని ఇలా చల్లార పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ముందే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా పచ్చిదే అండి, ఏమీ దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ అన్నంలో వేసేసి సాల్ట్ కూడా తగినంత వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ రైస్కు ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. మామిడికాయ తురుము ఫ్రై చేసి పులిహోర చేస్తారు కదండి, అలా కాకుండా ఇలా పచ్చిదే వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ తీసేసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా వేరుశనగ గింజలు వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసుకున్నామంటే ఈ వేరుశనగ గింజలు వేగేలోపు అన్ని దినుసులు కూడా వేగిపోతాయండి. ఇప్పుడు మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసానండి. తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. వేరుశనగ గింజలు వేగేలోపు ఇవన్నీ ఫ్రై అయిపోతాయండి. తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి కూడా ఇలా తుంచేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ పూర్తిగా ఆపేసేయండి. ఆపేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి. ఈ పులిహోరకు ఈ వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంగు కూడా వేసేసుకోండి. తర్వాత కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేది స్టవ్ ఆపిన తర్వాతే వేయండి, లేదంటే ఇవన్నీ మాడిపోతాయండి. తర్వాత స్టవ్ మీద నుండి దించేసి మనం ముందే మామిడికాయ తురుము కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు అంతా వేసేసి కలిపేసుకుందామండి. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదండి, వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొనేసి సర్వ్ చేసుకున్నామంటే మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుందండి. ఇలా ఇచ్చారంటే పిల్లలు లంచ్ బాక్స్ అంతా ఖాళీ చేసుకొస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.